హలో అండి అందరికీ. ఫస్ట్‌లీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐయామ్ సారీ. ఈ వైకుంఠ ఏకాదశి ఏమో గానీ లిటరల్లీ ఇంతమంది మనుషులు నేనెప్పుడూ చూడలేదు టెంపుల్‌లో. చూడలేదు అంటే నేనెప్పుడు టెంపుల్‌కి వెళ్ళలేదు అని అర్థం కాదు. లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశి రోజు చూసాను. మళ్ళా కార్తీక పౌర్ణమిలు అట్లా 365 ఒత్తులు వెలిగిస్తారు కదా! దాన్నేదో అంటారు, నాకు గుర్తుకు రావట్లేదు సడన్‌గా. సో, ఆ రోజు చూసిన మనుషుల్ని మళ్ళీ ఈరోజు చూసా నేను. మోస్ట్‌లీ ఫెస్టివల్స్‌లో కూడా ఇంతమందిని చూడలేదు. సో, ఇదొచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. లిటరల్లీ చాలా పెద్దగా ఉంటుంది. నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా చింతల్లో ఉంటే వాళ్ళకి పక్కా తెలుస్తుంది ఈ టెంపుల్ ఏంటి, ఎక్కడ అనేసి. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఏంటి ఒక టెంపుల్ చూసి చెప్పేస్తారా అని అనుకోకండి. ఆ స్టార్టింగ్‌లో నేను చూపించాను కదా గుడి గోపురం అదంతా, దాన్ని చూసి ఆల్మోస్ట్ ఆల్ చింతల్లో ఉండే వాళ్ళందరూ చెప్పేస్తారు. ఈ ఒక్క లైన్ క్రాస్ అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది నాకు. లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పట్టింది. అంతమంది మనుషులు ఉన్నారు. బట్ ఆ లైన్ కదిలే కొద్దీ నమో వెంకటేశ్వరాయ అనే సౌండ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అది వింటూ హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయాను. మీరు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. చాలామంది ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళనీయలేదు, కనిపించిన వరకు తీసానంతే. సో నెక్స్ట్ శివాలయంకి వెళ్ళాను. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, కృష్ణ టెంపుల్కి కూడా వెళ్ళాను. దాని తర్వాత అక్కడ అన్నదానం చేశారు గుడిలోనే, అక్కడే తినేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాను. బాయ్ బాయ్ అందరికీ. మీలో ఎంతమంది గుడికి వెళ్ళారో వాళ్ళు కూడా కామెంట్ చేసి చెప్పండి.